వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ స్టోరీ సినిమా స్టోరీకి మించిపోయేలా కనిపిస్తుంది. అతని కెరియర్ ఓపెనింగ్లో పోలీస్ ఆఫీసర్. ఒక సినీ నటుడు ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయ పార్టీలకు వచ్చి అతను పొలిటీషియన్గా మారారు. ఇంటర్వ్యూలకు ముందు, ఇంటర్వ్యూల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని దాంతోపాటు ప్రచారం చేశారు. క్లైమాక్స్కి వచ్చేసరికి తిరిగి పోలీస్ ఆఫీసర్ అయ్యారు. కెరియర్ ప్రారంభ ముందు పోలీస్ ఆఫీసర్, క్లైమాక్స్లో తిరిగి పోలీస్ ఆఫీసర్, మధ్యలో పొలిటీషియన్. కాకి చొక్కా విప్పి ఖద్దరు చొక్కా వేసుకున్న ఆయన తిరిగి పొలిటీషియన్గా కొనసాగకుండా పోలీస్ ఆఫీసర్గా ఎందుకు తిరిగి వచ్చారు? ఒకసారి ఉద్యోగాన్ని వదిలిపెడితే తిరిగి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చిన ఆ దేవుడు ఎవరు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అందుకే ఆయన పేరు టి హనుమంతరావు గారు. హనుమంతరావు గారిని అడిగి అసలు అతని కెరియర్ సినిమా స్టైల్లో ఎందుకు వెళ్ళింది అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. హనుమంతరావు గారు ప్రజారాజ్యం పార్టీ టైంలో హనుమంతరావు గారి పేరు చాలా మారబోగిందండి. కారణం, ఒక యూనిఫామ్ ఆఫీసర్ షర్ట్ విప్పి పొలిటీషియన్గా వెళ్ళడం, ఎన్నికల్లో పోటీ చేయడం, తర్వాత ఓడిపోవడం, ఇవన్నీ కూడా చక్కచక్క సినిమా స్టైల్లో నడిపోయాయి. అసలు పోలీస్ ఆఫీసర్గా మీరు ఎందుకు షర్ట్ రావాలనుకున్నారు? ఒక మంచి ఇన్స్పెక్టర్గా ఉంటున్న మీరు, మంచి కెరీర్ ఉండాల్సిన మీరు సడన్గా మీరు ప్రజారాజ్యం పార్టీలకు వెళ్ళడం ఎందుకు వచ్చింది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోవడం అన్నీ కూడా సాధారణంగా ఎన్నికల్లో గెలుపు ఓవటంలో సహజం ఉంటాయి. కానీ ఒకసారి యూనిఫామ్ తీసిన తర్వాత వ్యక్తికి తిరిగి యూనిఫామ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ గొప్ప వ్యక్తి మీ నోట్లో ఆ గొప్ప వ్యక్తి పేరు మీ ద్వారా వినాలనుకుంటున్నాం. ఆ గొప్ప వ్యక్తి చేసిన గొప్ప కార్యం అనేది ఇప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు. అది మీకు బాగా గుర్తుండిపోయి ఉంటుంది. ఈ ప్రశ్న అనేది సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్తూ అసలు మీరు ఎందుకు యూనిఫామ్ షర్ట్ వేసుకోవాలనుకున్న విషయం చెప్పండి. యాక్చువల్గా 85 to 88 నేను డిగ్రీ చదివే టైంలో చీరాల కాలేజీలో చదువుతున్నాను, వీఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజీ. చదివే నేపథ్యంలో మాకు ఒక ఎస్ఐ గారు, జయప్రసాద్ అని, చీరాల టౌన్ ఎస్ఐ గారు మా కాలేజీకి విజిట్ చేస్తుండేవాడు. కాలేజీ విజిట్ చేస్తూ ఒక రివాల్వర్ పెట్టుకొని, కాళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని, బుల్లెట్ వెనక లాటి, సినిమా స్టైల్లో ఉండేది. ఇక ఆయన చూస్తుంటే ఆయన ఆల్మోస్ట్ వాళ్ళు లోపల రంగంలో ప్రిన్సిపాల్ గారు లేచి నిలబడటం, నచ్చి మామూలుగా కాళ్ళ మీద కాళ్ళు ఇలా వేసుకొని రివాల్వర్ ఇలా పెట్టి గ్లాస్ ఇలా పడేసి మా లీడర్స్ని ఎవరైతే కాలేజీలో రౌడీలాగో కొంచెం గొడవలు చేస్తుంటారు, కాలేజీలో ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరగాలరా కొడకలారా, లేకపోతే మీ కాళ్ళు తీసేస్తాను అని అంటే మేము కిటికీ నుంచి ఆయన చూస్తున్నామండి. అరే ఎస్ఐ ఉద్యోగం అంటే ఇలా ఉంటుంది కావాలి, మనం కూడా అయితే లైఫ్లో ఎస్ఐ కావాలి. ఆయన నాకు మనసులో బీజం నాటింది ఆ రోజు. తర్వాత 89లో ఆ ఇన్స్పిరేషన్తో నేను ఉద్యోగంలో జాయిన్ కావటం. తర్వాత నేను సిటీ పోలీస్ కావటం వలన హైదరాబాద్ రావటం. హైదరాబాద్ వచ్చిన వెంటనే మా పోస్టింగ్స్ అందరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే అప్పుడు వినాయక చవితి నడుస్తూ ఉంది. ఆ వినాయక చవితి నడిచే రోజుల్లో ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు. అతని పేరు మోహన్. ఏంటి అని నేను పిలిచి అడిగితే ఇక్కడ చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుందండి, ఇవాళే ఫైనల్ డే, మేము నైట్ టైం కదా అని బందోబస్తు అడిగితేనేమన్నా అన్ని పికెట్లకి వేసేసాము, వినాయక చవితికి ఖాళీ లేదన్నారు. అట్లా నాకు మొబైల్లో 4 కానిస్టేబుల్స్ ఉన్నారు. 4 కానిస్టేబుల్స్ని ఆయనకి ఇచ్చేసి బందోబస్తు చేసుకోండి, నేను నా బండిలో తిరుగుతూ మధ్యలో పోయి ఆయన కలవడం జరిగింది చిరంజీవి గారిని. అంటే ఫస్ట్ పోస్టింగ్ పంజాగుట్ట, అటాచ్మెంట్. ఫస్ట్ పోస్టింగ్ ఆసిఫ్ నగర్, దాని తర్వాత ఆసిఫ్ నగర్ అటాచ్ చేశారు. అయిన తర్వాత ఆయనతో పరిచయం జరిగింది. పరిచయం అయిన తర్వాత ఆయన హైదరాబాద్, అప్పుడు మెడ్రాస్లో ఉండేవాడు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నేను కలుస్తూ ఉండేవాడిని. ఎవరిని? చిరంజీవి గారిని. అంటే చిరంజీవి గారు ఎలా పరిచయారు మీకు? అది మా ఏరియాలో షూటింగ్ జరుగుతుందండి కదా. ఇక్కడ పంజాగుట్టలోనా? పంజాగుట్ట. ఏ సినిమా? రౌడీ అల్లుడు. షూటింగ్ జరుగుతుంటే నేను పోయాను షూటింగ్ చూడటానికి. ఆయన మోహన్ అని అతను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఇవాళ లేకపోతే ఈయన ఎస్ఐ గారు లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు ఏమనంటే ఈయన ఇచ్చాడు. నేను మీ మొదటి సినిమా నుంచి అభిమాని సార్, అప్పుడు నేను 8th క్లాస్ చదివేవాడిని, ఫస్ట్ అభిమాని నేనే ఉంటాను మీకు అని చెప్పాను. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి
ఆయన నెంబర్ ఇచ్చి మాట్లాడుతుండ్రు. అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ నెంబర్లే. హైదరాబాద్లో వస్తే ఇక్కడ ఉంటాను, ఎప్పుడన్నా ఫోన్ చేస్తే జనరల్గా చిరంజీవి అంటే మా వాళ్ళు రెస్పాండ్ గారు కేసీ ఉన్నాడా అని చెప్పి నన్ను వచ్చి కలుస్తుండేవాడు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తుండేవాడు. అలా ఆ జర్నీ జరిగే టైంలో అంటే ఆ పంజాగుట్లో బందోబస్తు రౌడీ ఎల్లుడు సినిమాతో మీకు చిరంజీవి గారితో అనుబంధం పెరిగింది. అనుబంధం అంటే అప్పటి నుండి మీకు చిరంజీవి గారితో బాగా అనుబంధం ఉండేది. బాగా అనుబంధం. అంటే కోడ్ ఏం పెట్టుకున్నారు చిరంజీవి గారు అనుకుంటా కేసీయా? కొణిదెల చిరంజీవి అంటే ఆయన దగ్గరగా ఉన్నవాళ్ళు కేసీ అని పిలుస్తారంట. ఆయన కేసీ. ఇప్పుడు మా ఆంజనేయుడు గారు ఉన్నారు, ఆయన ఏమయ్యా కేసీ అంటాడు. ఆయన అంటే బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు కేసీ అంటుంటారు. ఇప్పుడు జనరల్గా చిరంజీవి గారు అంటే ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు కదా, కేసీ ఉన్నారా అంటే మీకు రెస్పాండ్ అయినా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అట అని చెప్పాడు. ఆయన చెప్పాడు నాకు. నేను ఎప్పుడైనా పిలిచింది కూడా చాలా పెద్దవాడు కాబట్టి. దాని తర్వాత నేను ఆసిఫ్నగర్లో ఎస్ఐగా ఉన్నాను. నా బాబు 92లో పెద్ద బాబు పుట్టాడు. ఆయన చిరంజీవి అని పేరు పెట్టుకున్నాను. ఎందుకు? ఆయన అంటే అభిమానం, ఇంకా దగ్గర పిచ్చి. అయిన తర్వాత అక్కడి నుంచి ఆసిఫ్నగర్ నుంచి నన్ను కంట్రోల్ రూమ్కి సౌజన్ కంట్రోల్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఆసిఫ్ నగర్లో మంచి కేసులు ఏం చేస్తారు? 3 ఇయర్స్లో మంచి కేసులు అంటే బిగినింగ్ స్టేజ్ కదా మాది. బిగినింగ్ స్టేజ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సిటీలో పోస్టింగ్, హిందీ రాదు. ఇప్పుడు చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం. మేము ఇప్పుడు లేట్గా ఎందుకు పుట్టలేదా అని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రొడ్యూస్ చేశారు కదా. ఇప్పుడు పుడితే మేము కూడా ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేవాళ్ళం అనిపించారు. కరెక్ట్. అట్లా ఆ నేపథ్యంలో నన్ను కంట్రోల్ రూమ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ టైంలో 1994 నా వైఫ్ డెలివరీ గురించి నేను లీవ్ పెట్టేసి మాకు సౌత్ జోన్ డీసీపీ అంటరాజు శర్మ గారు ఉన్నారు, ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాడు. నేను నెల్లూరు వెళ్ళడం జరిగింది. నెల్లూరు వెళ్తే మార్నింగ్ మా అబ్బాయి పుట్టాడు. ఈవినింగ్ ఫోన్ కాల్ వచ్చింది నాకు. కమిషనర్ గారు రేపు మార్నింగ్ 11 o'clock వచ్చి ఆఫీసులో కలవమన్నారు. అప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేది ఆఫీస్. ఏందో బాగా కమిషనర్ రమ్మంటున్నారని కమిషనర్ దొరగారు, హెచ్ఏ దొరగారు. భయపడుతూనే పోయాను నేను సార్ దగ్గరికి. ఏంటో ఇంత యంగఫెలోవి కంట్రోల్లో ఉన్నామండి, పోలీస్ స్టేషన్ కదా వేయాల్సింది వయసులో మీరు అన్నాడు. నాకు తెలియదు సార్, కంట్రోల్లో వేసారు, రొటీన్లో వచ్చాను సార్ అన్న. వెంటనే ఆయన లీవ్లు వెళ్ళామంటే నిన్న బాబు పుట్టాడు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అడిగి నా కాచిగూడ పోస్టింగ్ ఇచ్చాడు. కాచిగూడ ఎస్ఐ కాచిగూడ ఇచ్చాడు. అప్పుడు డీసీపీ జేవి రాముడు గారు అక్కడ ఉన్నాడు. వెంటనే ఫోన్ చేసి హనుమంతరావు ఒక ఎస్ఐని పంపిస్తున్నాను, ఈజ్ వెరీ ఇన్నోసెంట్ ఫెలో, చాలా అమాయకంగా ఉన్నాడు, మన జాగ్రత్త చూసుకొని చెప్పేసి జేవి రాముడు గారు చెప్పాడు. నేను అక్కడ కాచిగూడలో 1 year చేశాను. తర్వాత దొరగారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. కాచిగూడలో మీరు చేసిన కేసులు గుర్తున్నాయి? కాచిగూడలో కూడా నాది కెరీర్ స్టార్టింగ్ అంటే టాస్క్ ఫోర్స్ అని చెప్పాలి. కాచిగూడలో 1 year చేశాను. 1 year చేసినప్పుడు ఆ టైంలో ఆయన ప్రమోషన్ వచ్చి జాయింట్ సిపికి వెళ్ళాడు జేవి రాముడు గారు. ఆయనతో నాకున్న ర్యాప్ చొప్పున ఆయన వెబ్ జోన్ కమిషన్ టాస్క్ ఫోర్స్ ఇచ్చాడు. నిజంగా నా ప్రయాణం స్టార్ట్ అయిందంటే 95 అని చెప్పాలి. 89లో నేను జాయిన్ అయినా కూడా 95లో ఆ టైంలో నేను ప్రొఫెషనల్ టైం అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. 2 లారీలు లోడ్ పెట్టాం. కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చేసి తగలబెట్టేసి ఒక 10,000 రివార్డ్ కూడా ప్రకటించాడు. తర్వాత నా కొలీగ్ నాగేశ్వరరావు అని మేమిద్దరం వెజ్జోన్. అరే నువ్వు బాగా చేస్తున్నావు, నేను రాగానే ఫస్ట్ కేసు అదే చేశాను, మీ ఇద్దరు కలిస్తే ఇంకా బాగుంటుంది, విడివిడిగా కూడా కలిసి వేయండి అని చెప్పాడు. నాగేశ్వరరావు నేను కలిసి ఒక మంగళ హార్ట్ లిమిట్స్లో ఒక 12 revolvers పెట్టాం. అప్పుడు అపారావు గారు సిపిగా ఉన్నారు. మమ్మల్ని అందరినీ మా టీంని సీఎం గారి దగ్గర ఇంటికి తీసుకెళ్ళి సీఎం గారితో మాకు పరిచయం చేసి, వీళ్ళు లేకపోతే పెద్ద గ్యాంగ్ వారు జరిగి బాగా చేశారని చెప్పారు. నాకు గమ్మత్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఫోర్స్కి వెళ్ళకపోయాం. బిఫోర్ టాస్క్ ఫోర్స్, ఆఫ్టర్ టాస్క్ ఫోర్స్ అని చెప్పాలి హనుమంతరావు జీవితం అనేది. బిఫోర్ టాస్క్ ఫోర్స్ నాకు పోలీస్ అనేది కూడా పెద్ద తెలియదు అసలు.
చాలా ఇన్నోసెంట్గా ఉన్నాడు. టాస్క్ ఫోర్స్ 3 years చేసిన తర్వాత అమర్ శిల్పి జక్కన చెక్కినట్టు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా బతకగలను అన్నట్టుగా నా కొలిక్ నాగేశ్వరరావు సపోర్ట్ వలన నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అతను రిటైర్డ్ అయి ఉండొచ్చు, కానీ అతను ఇచ్చిన గైడెన్స్ అయితేనేమి, అంటే ఎలా 3 మాట్లాడాలి సంవత్సరాలు నాగేశ్వర గారి గైడెన్స్తో మీరు కొంచెం జాయింట్ ఆపరేషన్ చేసుకొచ్చారు. చేసుకో. మీరు చెప్తున్నట్లుగా మంగళహాట్లో వెపన్స్ పట్టున్నారు. దాని లీడ్ ఎలా దొరికింది? అక్కడ రౌడీ షీటర్స్ ఉండేవాళ్ళు అండి, పేర్లు గుర్తులేవు. వాళ్ళు ఒకడు జలపాలు కూడా పెంచుకునేవాడు, వెంట్రుకలు పెంచుకొని నేను వాడు ఎదురుని మర్డర్ చేసిన దాకా ఉండేవాడు. వాడు పగలంతా నిద్రపోతున్నాడు, రాత్రి నేను మేల్కుంటూ ఉండేవాడు. రౌడీ షీటర్స్, మంగళహాట్ రౌడీ షీటర్స్ బేసికలీ. ఇక మేము జాయింట్ చేస్తున్నాం. నేను వచ్చిన ఫస్ట్ టైంలో నేను వచ్చి జాయిన్ అయిన రోజే నాగేశ్వరరావు ఒక రివాల్వర్ పట్టుకున్నాడు. రివాల్వర్ పట్టుకుంటే టీం అంతా అక్కడికి రమ్మన్నారు, పోయాం. ఇది ఇక్కడ నాంపల్లి లాడ్జ్లో. నాకు తెలియదు అసలు కొత్తగా జాయిన్ అవటం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు, ఇక్కడ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. అందువల్ల నేను ఏమన్నా సిఐ గారికి ఫోన్ చేసి సిఐ గారిని రమ్మని చెప్పారు. సిఐ గారిని రమ్మని చెప్తే అప్పుడు ల్యాండ్ ఫోన్ లేదు ఉండేది. మిడ్ నైట్ సిఐ ఫోన్ చేస్తే ఏంది కేసు అని అడిగాడు. ఎందుకు కేసు అని అడిగితే నాగేశ్వర రివాల్వర్ పట్టుకున్నాడు సార్, ఎవడు క్రిమినల్ వేరే స్టేట్ నుంచి వచ్చాడంట. వాడు 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 బతడు, ఎదురువాడు బతనేవాడు, చంపేస్తాడు ఏమన్నా. నువ్వు నాకు ఫోన్ చేయలేదని చెప్పు, నేను నీతో మాట్లాడలేదని చెప్పు అన్నాడు సిఐ గారు. అందుకని నేను వెంటనే డీసీపీ దగ్గరికి వచ్చి ఏమైంది అన్నాడు. ఎలాగా మనకేం తెలియకుండా మేము ఇట్లా ఫోన్ చేసాను సార్, ఇట్లా చెప్పాడు సార్ అని చెప్పి యాసిటీసీ చెప్పేశాను. చెప్పేసరికి ఆయన కోపం వచ్చిన తర్వాత నాగేశ్వర పక్కకు పిలిచి అట్లా ఎందుకు చెబుతావు, ఆయన మళ్ళీ శేఖర్ కోపడ్డా అన్నాడు. అబద్ధం చెప్పకూడదు కదా అని చెప్పేసి, అంటే అబద్ధం నేను సత్యహరిచంద్రుడు, అలా ఉండకూడదు, పోలీసులు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి కొంచెం నాకు గైడ్ చేస్తుండేవాడు. దాన్ని టాస్క్ ఫోర్స్ అయిపోయింది. టాస్క్ ఫోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ పోలీస్ స్టేషన్ చేస్తాం అనుకున్న టైంలో మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి ఐజీ గారు గుంటూరు రేంజ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయనతో ఉన్న పరిచయం వల్ల నన్ను మళ్ళీ గుంటూరు రేంజ్ డెప్యుటేషన్ మీద తీసుకెళ్ళి నెల్లూరు 2 టౌన్లో పోస్టింగ్ ఇప్పించాడు. ఆడ కొన్నాళ్ళు పనిచేసి నెల్లూరులో అంటే మీరు ఇక్కడ అర్బన్ నుంచి ఒకసారి మీరు సిటీకి వెళ్ళారు, రూరల్కి వెళ్ళాల్సి వచ్చింది. నెల్లూరులో క్రైమ్, ఇక్కడ క్రైమ్ డిఫరెన్స్ ఏంటండి? యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ సిటీ అంటే చాలా, హైదరాబాద్ సిటీలో చేసినవాడు నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడైనా చేయగలడు. ఎందుకంటే జిల్లాలో చేసినవాడు ఇక్కడ చేయలేడు. ఇక్కడ ఏంటంటే 24 hours అది ఇక్కడ ఉన్నంత హెవీ వర్క్ అసలు ఎక్కడ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ నాకు 31 years రేపు January 16th సర్వీస్ కంప్లీట్ అయ్యి, అవుట్ ఆఫ్ 31 yearsలో 25 years నేను హైదరాబాద్ సిటీ పోలీస్ చేశాను. నా బ్యాచ్మేట్ మేము ట్రాఫిక్లో ఉంటే 1 month చేయలేక విజయభాస్కర్ రెడ్డిని పారిపోయాడు. ఏందిరా నువ్వు ఉండవు పారిపోతున్నావు అంటే, అరే ఇన్ని సంవత్సరాలు ఎలా బతికారా మీరు అన్నాడు. అప్పటికి యాక్చువల్గా నాకు 2012లో నేను ట్రాఫిక్లో చేస్తున్నాను. ఓకే, అంటే దీనికన్నా ముందు నెల్లూరులో ఎలాంటి క్రైమ్ ఉండేది, అక్కడ ఏం చేస్తారు కేసులు? నెల్లూరు లా అండ్ ఆర్డర్ చేసినాం. అది పీస్ఫుల్ ఏరియా, పెద్ద ఏముండదు, కొంచెం పొలిటికల్ ఎక్కువ ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ డిఎస్పీలకి అంత రేంజ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, కానీ మీకు చాలా జోనర్ కూడా మారిపోయింది కదా. అంటే డెప్యుటేషన్ మీద కొంచెం, అంటే ఇక్కడ కమిషన్ స్పేర్ చేయాలి, అక్కడ మెయిన్ ఐజీగా తీసుకోవాలి, వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అని అందులో నా నేటివ్ డిస్ట్రిక్ట్ ప్రకాశం కాబట్టి అరేంజ్ పోవడం కొంచెం. అచ్చా, నెల్లూరులో 3 years చేశారా? నెల్లూరులో జస్ట్ 2 years చేశాను. ఈ లోపల నాకు ప్రమోషన్ వచ్చిందని హైదరాబాద్ రేంజ్ నుంచి మెసేజ్ వచ్చింది. 2004 ఎలక్షన్స్ ముందే వచ్చింది ప్రమోషన్. ఇన్స్పెక్టర్గా హైదరాబాద్ రేంజ్కి వచ్చి రిపోర్ట్ చేయమన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత అప్పుడు ఐజీ గారు ఏమన్నా ఆయన రిజైన్ చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు, ఇక చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్ను ఏమన్నా ఎలక్షన్ ఉండే కొత్త ఐజీ గారు వస్తే, ఇలా ఎలక్షన్ ఉన్నాయి కదా, అప్పుడు అంజనీ కుమార్ గారు వచ్చారు, ఇప్పుడు సిటీ సిపి. మా ఎస్పీ గారు అడిగారు, ఎలక్షన్స్ తర్వాత రిలీవ్ చేస్తాను అనంతరం అన్నాడు. సర్లే ఉంచుకో అన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత రిలీవ్ చేశారు. రిలీవ్ అయిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేసిన తర్వాత మా బ్యాచ్లో అందరికీ అండర్టేకింగ్ రాసుకొని లూప్ లైన్లో ఇచ్చారు పోస్టింగ్స్. ఇది లా అండ్ ఆర్డర్ ఉంటేనే ప్రమోషన్ ఇస్తామని ఇస్తామని చెప్తే నేను అందరికీ మామూలుగా రాసి ఇచ్చాము, ప్రమోషన్ తీసుకున్నాము.
సరే దినేష్ రెడ్డి గారు ఉంటే పరిచయం ఉంటే ఆయనతో నెల్లూరు ఆయన కలుద్దామని పోయి క్రాస్ బెల్ట్ వేసుకొని సెల్యూట్ కొట్టాను. ప్రమోషన్ వచ్చింది సార్ అంటే ఏ స్టేషన్ కావాలన్నా కాదు సార్ అంత లూప్ లైన్ ఇస్తారంటే కాదు కాదని కార్ఖానా పోలీస్ స్టేషన్ ఇచ్చాడు ఆయన. కార్ఖానా పోలీస్ స్టేషన్లో 2 years చేసాం. అక్కడ ఎలాంటి కేసులు ఉంటుంది? ఎక్కువ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కార్ఖానాలు, ఎక్కువ లాండ్ ఆర్డర్ ఉండదు కానీ ఎక్కువ థెఫ్ట్ కేసెస్ ఉండే. డే హెచ్పి నైట్ హెచ్పి? డే హెచ్పి నైట్ హెచ్పి ఉంటుంది? 2 ఉన్నాయి. డే హెచ్పి ఉంటే నైట్ హెచ్పి ఉండే. మీరు కంట్రోల్ చేశారు అప్పుడు? కంట్రోల్ ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం టీం మంచి క్రైమ్ టీం ఉంది, మంచి క్రైమ్ టీం ఉంది. కార్ఖానాలో పనిచేస్తున్నప్పుడు మీరు అన్నట్లుగా హెచ్పిఎల్ కంట్రోల్కి చేశానంటారు. ఒక మంచి రికవరీ కేసు చెప్పండి. వాడు మంత్రి శ్రీనివాస్ అని ఒకడు ఉన్నాడు. మంత్రి శంకర్ ఉన్నాడు, కరెక్ట్ మీరు గుర్తుపెట్టున్నారు. వాడి దగ్గర నుంచి ఒక మంచి రికవరీ చేసాం. అది వాడు ఎక్కువ కార్ఖానాలు ఎందుకు చేస్తుంటాడు? గమ్మత్ ఏంటంటే మిగతా వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలి, వీడిని ఇంట్రాగేట్ చేయకుండానే అఫెన్సెస్ అని చెప్పేస్తాడు. వాడు చిక్కడం కష్టం కానీ చిక్కాడంటే వాడు చేసిన అఫెన్స్లు అని చెప్పేస్తాడు. మనకి గుర్తుండే కొన్నే ఉంటాయి, వాడు మనకి తెలియని అఫెన్స్ కూడా చెప్తాడు. వాడికి అంటే ఎఫ్ఐఆర్ కానీ కూడా చెప్తాడు. ఎఫ్ఐఆర్ అయినాయే అంటే మన నాలెడ్జ్లో వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినాయి కూడా. జనరల్గా మన కేసుల గురించి అడుగుతాం కదా, వాడు కొట్టకుండా అంటే పోలీస్ కోఆపరేటర్ అఫెండర్ అని చెప్పాలి వాడిని. అంటే కాదు, కార్ఖానా పోలీసుని ఎందుకు మంత్రి శంకర్ ఎక్కువగా చేస్తుంటాడు? కార్ఖానా అన్ని స్టేషన్ చేస్తుంటాడు. అంటే మీరు కానీ ఇటీవల ఈ మధ్యకాలంలో కూడా కార్ఖానాలో అరెస్ట్ అయ్యాడు. చెప్తున్నా ఎక్కువ థెఫ్ట్. కార్ఖానా అంటేనే దొంగతనాలు అనేది అదొక పేరు అనమాట. ఎక్కువ అక్కడే అవుతూ ఉంటాయి థెఫ్ట్లు. తాళం వేసారంటే పగిలిపోయినట్టే. అంటే ఈ మంత్రి శంకర్ ఎంఓ ఏ విధంగా ఉంటాడంటే? ఈ అమ్మాయి లేదు, ఇంటికి తాళం ఉందంటే పాల్గొట్టేస్తాడు అంతే. అంటే ఎంత పెద్ద కప్ అయినా సరే, సెంట్రల్ లాక్ అయినా ఏదైనా అది చేసిన తర్వాత రికవరీ ఏం చేస్తాడు? అది ప్రాపర్టీ ఏం చేస్తాడు? ఏది ప్రాపర్టీ తీసుకెళ్ళి అమ్మేస్తాడు. మార్వాడి సప్లు అమ్మేస్తాడు. వాడు పలానాకి అమ్మాడు, వాళ్ళ దగ్గర పోయి రికవరీ చేసుకొని మళ్ళీ. అంటే దొరకడం ఈజీగా దొరుకుతాడా? ఎవడు దొరకడం అంటే నేను ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ట్రేస్ చేస్తాను వాడు ఎక్కడున్నాడు ఏంది. దొరికితే మాత్రం రికవరీ ఈజీ. రికవరీ ఈజీ. మిగతా వాళ్ళలాగా మనకి ఇంట్రాగేట్ చేయటం అంత ఇబ్బంది పెట్టాడు. ఓకే, కార్ఖానా తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత తుకారం గేట్ నుంచి తుకారం గేట్ కూడా రౌడీ షీట్లు ఎక్కువ ఉంటారు కదా? తుకారం గేట్ కూడా రౌడీ షీట్స్ ఏం లేదు. పద్మనాభ గారు ఉండేవాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేగా. అడ్డగుట్ట అంతా కొంచెం రౌడీజీ ఉంటుంది కదా? ఉంటుంది. అది పెద్ద ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పీస్ఫుల్ ఏరియా, లైట్ స్టేషన్ అది. కేసులు కూడా అసలు ఏం కావు, రిపోర్ట్లు చాలా తక్కువ తుకారం గేట్. తర్వాత చిలకలగూడలో చేసినప్పుడు చిలకలగూడలో జాయిన్ అయ్యాను. ఇట్లా చిలకలగూడ అయితే తుకారం గేట్ ఇచ్చారు. తర్వాత మీనువేలు మళ్ళీ చిలకలగూడ మళ్ళీ ఖాళీ అయిందని చిలకలగూడ పంపించారు. జస్ట్ మంత్స్ టుగెదర్లో ఇలా చిరంజీవి గారు పార్టీ పెట్టడం. చిలకలగూడలో పార్టీ మన సబ్జెక్ట్కి వచ్చే ముందు చిలకలగూడలో ఎక్కువ ఎల్లోప్మెంట్ కేసులు ఎందుకు ఉంటాయి? నాకు అర్థం కాదు. ఒకసారి ఎల్లోప్మెంట్ కేసులు ఎక్కువ ఎందుకు చిలకలగూడలో రిపోర్ట్ అవుతుంటాయి? అంతా ఇది ఎక్కువ మాస్ ఇది ఏరియా కదా, స్లమ్ ఏరియా. స్లమ్ ఎట్లుంటుందంటే అక్కడ గమ్మత్తుగా ఒక సెన్సేషనల్ కేసు అయింది అది నేను రాకముందు జరిగింది. తర్వాత నేను వచ్చిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. ఒక డెలివరీ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ 4th floor 5th floorలో ఉన్నారు, గాంధీ హాస్పిటల్లో. చనిపోదామని భర్త సరిగ్గా చూసుకోవట్లేదు, ఈ పిల్లల్ని పోషించలేదని ముందు పాపని కిటికీలోంచి బయటకు దూసేసి తర్వాత ఆ లేడీ దూకింది. పాప చనిపోయింది. ఆ లేడీ ఏమన్నా బాడీలో పార్ట్స్ అన్నీ అయిపోయి ఏం చేద్దాం అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయబడే పరిస్థితి కూడా కాదు. సీనియర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని ఆ కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, చిలకలగూడలో ఉన్నప్పుడు మీ కెరీర్ ఒక్కసారి మార్పు చేసుకున్నట్లు తెలుస్తుంది కదా, ఏం జరిగిందని అసలు? ఏముంది, అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు నా దగ్గర, T9లో ఉన్నట్టున్నారు. నేను ఫస్ట్ చెప్పింది కూడా మీకు ఎవరు చెప్పలేదు. ఎట్లా మీరంటే నాకు బాగా రెస్పెక్ట్. నేను అసలు ఈ మధ్య ఎవరికి కెమెరాల ముందుకు కానీ పబ్లిక్లో కానీ రాట్లా. ఆల్మోస్ట్ వాళ్ళు స్క్రీన్ బ్యాక్ సైడే ఉంటున్నాను. నేను డైరెక్టర్ పాత్రలా ఉంది నాది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో ఈరోజు వచ్చాను యాక్చువల్గా.
ఫోర్స్ మీరు అన్నారు కదా, రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వడానికి అంటే ఈ ఎపిసోడ్కి ముందు ఒకసారి బిగినింగ్ చెప్పాలి. మీరు చిలకలగూడలో ఉన్నప్పుడు అప్పటికే చిరంజీవి గారితో మీకు అనుబంధం బాగా పెరిగింది. మీ అబ్బాయి పేరు కూడా చిరంజీవి అని పెట్టుకొని ఎందుకు పెట్టుకున్నారు? తర్వాత రెండో అబ్బాయికి చిరంజీవి గారు పేరు పెట్టడం ఒకసారి ఆ ఎపిసోడ్ చెప్పండి. రెండో అబ్బాయికి ఆయన చేత నామకరణం చేయించాను, ఆయన బర్త్డే రోజు. అంటే ఫస్ట్ అబ్బాయికి మీరు చిరంజీవి అని పేరు పెట్టుకున్నారా? నేనే పెట్టుకున్నాను, అంటే అభిమానంతో. అభిమానంతో. రెండో అబ్బాయికి ఆయనకి ఎలా తెలిసింది ఏది మీకు బాబు పుట్టాడు అని? నేనే చెప్పాను. చెప్పగానే వచ్చారు ఆయన? వచ్చారు, గోల్డ్ చైన్ వేసాడు. ఎక్కడ మీ ఇంటికి? ఇక్కడ విజయనగర కాలనీలో ఉండేవాడిని. అంటే అప్పటి నుంచి చిరంజీవి గారితో అనుబంధం మీకు బాగా 20 years. ఓకే. చిలకలు కూడా వచ్చిన తర్వాత ఆ బంధం మరింత గట్టిపడినట్లుంది. గట్టిపట్టేం కాదు, ఆయన ఎలక్షన్స్ అయినాక అంటే అప్పుడు ఆయనతో పరిచయం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పరిచయం అయ్యారు. అంటే ప్రజారాజ్యం పార్టీ పెడతారన్న విషయం ముందే తెలుసా? తెలుసు. చెప్పండి ఒకసారి ఏం జరిగింది అప్పుడు. ఇది ఇట్లా అనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారు అడిగారు, ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా ఇది పరిస్థితి అని చెప్పారు. వస్తావని అడిగారు. వస్తావని అడిగితే ఆలోచించుకొని చెప్తాను, తర్వాత వస్తానని చెప్పాను. తర్వాత చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు. నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను. నా వెహికల్ ఇక్కడ పెట్టి పవన్ కళ్యాణ్ గారి వెహికల్లో ఇద్దరు వెళ్ళాను. ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళగానే ఉద్యోగం బోరుగొట్టిందా అన్నాడు. అదేం లేదు సార్, కళ్యాణ్ గారు రమ్మన్నారు, మీరు రమ్మంటే వస్తాను, లేకపోతే లేదు సార్ అన్న. అంటే రమ్మన్నాడు. తర్వాత నేను రిజైన్ చేయడం జరిగింది. అంటే రిజైన్ చేయకుండా సెలవు పెట్టి మీరు పార్టీలో ఉండొచ్చు కదా? లేదు, ఉండకూడదు. ఆప్షన్ లేదా? లేదు, సస్పెండ్ చేస్తారు. మీరు రిజైన్ చేస్తున్న ముందు మీరు ఎవరితో డిస్కస్ చేశారా? ఎందుకు ఉద్యోగం, అంత మంచి కెరీర్ ఉద్యోగం వదులుకొని అందులోకి వెళ్ళడం? కెరీర్ కాదు కానీ ఇంట్లో మా అత్త, మా మామ, నా వైఫ్ బాగా ఏడ్చారు పాపం. వాళ్ళు చాలా బాధ పెట్టినాడు. వాళ్ళు విపరీతంగా కంట్రోల్ కాలేవాళ్ళు. నేను మూర్ఖంగా వెళ్ళాను. అంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచారని వెళ్ళిపోయారు అంతే? అంతే, మూర్ఖంగా వెళ్ళాను. నాకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇక ఆలోచన కూడా రాలా. తర్వాత మనకి ఏమన్నా నెగిటివ్ అయితే ఈ పిల్లల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, ఏం ఆలోచన లేకుండా ఈత రానివాడు సముద్రంలోకి దూకినట్టు నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోయాను. 1 year ఆయనతో పాటు తిరగడం జరిగింది. ఆయన సెక్యూరిటీ. మీరు కూడా అప్పుడు చిరంజీవి గారితో పాటు రాష్ట్రం అంతా తిరిగారు కదా? మొత్తం తిరిగాను. మొత్తం సెక్యూరిటీ కూడా నేను అరేంజ్మెంట్ చేసేవాడిని. మేము ప్రతి ఏ జిల్లా పోతానో ముందు ఎస్పీ గారితో మాట్లాడటం, లేదా ఆంజనేయుడు గారు మాట్లాడటం కానీ, నేను పోయి అక్కడ ఆఫీసర్లతో కలవటం కానీ చేయడం కానీ అది జరిగింది. రాష్ట్రం అంతా తిరిగి బందోబస్తు. తర్వాత చివరి టైంలో 15 days టైం ముందు కంటెస్ట్ చేయమని బీఫామ్ ఇచ్చారు. నేను పోయాను. అక్కడ 200-300 విలేజ్ దాకా ఉండేవి. కాదు, మీకు పోటీ చేయాలనే ఉద్దేశం మీద లేదా చిరంజీవి గారిదా? నాదే. అంటే ఎక్కడ సీట్ అడిగారు మీరు? యాక్చువల్గా నెల్లూరు అడిగాను. నెల్లూరు అంటే మీ సొంత ఊరు కాబట్టి? అంటే సొంత ప్రకాశమైనా కూడా బంధువులు అంత నెల్లూరు అంత అక్కడే ఉన్నారు కాబట్టి నెల్లూరు అయితే బాగుంటుందని అడిగాను. వినలేదు ఆయన. ఇక కొంచెం నాకు ముందుగా కూడా అడిగాను, ముందు నుంచి అడుగుతా ఉన్నాను, పోతానని, పోయి ఏమైనా వర్క్ చేసుకుంటానని అడిగాను. అడిగితే నువ్వు పోతే నాకు ఇక్కడ సెక్యూరిటీ చూసేది ఎవరని చెప్పేసి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇవ్వలేదు. ఇక చివరి టైంలో ఆంజనేయుడు గారు కొంచెం ప్రెజర్ చేసి నాకు టికెట్ రావడం కారణం ఆంజనేయుడు గారు కొంచెం ప్రెజర్ చేసి వాడికి ఎట్టి బస్సులో టికెట్ ఇవ్వాల్సింది అని, బాగుండదు, వాడు చాలా సాక్రిఫై చేసి వచ్చాడని చెప్పేసి ఆంజనేయుడు గారు టికెట్ ఇప్పించి నాకు, నేను పోయి అక్కడ నామినేషన్ వేయగానే నా ఫోన్లో వచ్చింది, ఆంజనేయుడు గారు రిజైన్ చేశారు. నేను వెంటనే ఫోన్ చేస్తే ఏం సార్ మీరు రిజైన్ చేశారన్న. నేను 15 days క్రితం నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. సాలూరులో మీరు నామినేషన్ వేసిన తర్వాత అక్కడ ప్రజారాజ్యం కార్యకర్తలు మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? చేశారు. మరి మీ ప్రచారం అంత బాగా జరిగింది అక్కడ? 15 days టైం ప్రచారం ఉంటుంది. అన్ని విలేజ్ కవర్ చేయలేకపోయాం. హనుమంతరావు ఫేస్ అనేది అందరికీ తెలియదు, నాన్ లోకల్, అదొకటి బాగా ఎలివేట్ చేశారు. అది కూడా కాకుండా రాజశేఖర్ బాగుంది, ఒకసారి చేశాడు ఎలక్షన్స్లో,
రెండోసారి కూడా చూద్దామనే ఉద్దేశం మీద రాజశేఖర్ గారు మంచి బాగా ఉంది. సార్, ఎన్నికల్లో మీరు ఓడిపోయిన తర్వాత అంతవరకు మంచి కాళ్ళ మీద కాలేసుకొని ఉన్న హనుమంతరావు గారి కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంది. దాంతోపాటు చాలా కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావడం, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అన్నది ఒక వార్త వచ్చింది, వాస్తవం అనేది. అంటే ఇబ్బందులు కంప్లీట్ రోడ్డు మీదకి వచ్చాను. నేను నా భార్య పిల్లలు అంతా కంప్లీట్ రోడ్డు మీదకి వచ్చేసాను. అయ్యో, ఆల్మోస్ట్ ఆల్ నేను చనిపోదామనే డెసిషన్ కూడా వచ్చేసాను. అయ్యో. ఆ టైంలోనే నేను మీరు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నేను మీకు నా డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు నైటే నేను చనిపోయి ఉండేవాడిని. ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కూడా నాకు ఉండేది కాదు. అయ్యో. అది చూసి ఆయన మల్లాది విష్ణు గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉంటే ఆయన ద్వారా మేము పోయి కలిసినప్పుడు పిచ్చోడ్లాగా ఉన్నావు అని చెప్పేసి ఆయన వెంటనే చాలా ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని నా మీద గెలిచిన ఎమ్మెల్యేని కూడా పిలిపించి రాజనగరం ఇతను నాకు ఉద్యోగం ఇవ్వడం నో అబ్జెక్షన్ లెటర్ అక్కడ టైప్ చేయించి ఇమీడియట్ జీవో ఇష్యూ చేయించి. అంటే మీకు మళ్ళీ ఇంకొకసారి పోలీస్ డ్రెస్ ఇప్పించింది రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు అనేది మీకు కానీ ఎవరికైనా సరే మీ అందరి నమ్మకం. దేవుడిని ఎప్పుడైనా చూసారా మీరు? చూడలే. ప్రతివాడి నమ్మకం. ఒక హిందువు కానీ తిరుపతికి వెళ్ళినా, ఒక ముస్లిం ఇంకొక వేరే చోటకి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళినా అన్నది నమ్మకం. కేవలం నా ఒక్కడి విషయంలో నిజం. నాకు దేవుణ్ణి చూశాను, రాజశేఖర రెడ్డి. ఆయన లేకపోతే నేను లేను, నా కుటుంబం లేదు. నా కుటుంబం మొత్తం ఆయన రుణపడి ఉండాలి. ఒక భగవంతుడు నాకు ఆయన. మీకే కాదు, చాలామందికి ఆయన దేవుడు. అసలు నేను ఎవరో తెలియదు. 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి నన్ను వదిలేశాడు ఆయన కోసం. నేను కష్టాల్లో నన్ను తెలిసి పిలిచి ఉద్యోగం ఇప్పించి మళ్ళీ నీకు ఎక్కడ కావాలో పోస్టింగ్ మళ్ళీ నా దగ్గర రా అన్నాడు. సరే, ఇమ్మీడియట్గా ఇట్లా జరిగిపోయింది. అంటే మీకు జాబ్ ఇవ్వడమే కాకుండా పోస్టింగ్ ఇక్కడికి అని అడిగారా? పోస్టింగ్ గురించి మళ్ళీ నా దగ్గర రా ఇచ్చారా మీకు? ఈ లోపల ఇన్సిడెంట్ అయింది. చనిపోయారు. అంటే మీకు ఉద్యోగం ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారనే విషయం తెలిసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? నేనే కాదు, మా కుటుంబం మొత్తం భయంకరంగా ఏడ్చేసాం. యాక్చువల్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. నేను జనం ఏడవను. ఫస్ట్ టైం ఉంటుంది లైఫ్లో. బాగా ఏడ్చేసాను. ఎందుకంటే ఆయన లేకపోతే మీరు లేదు, మా కుటుంబమే ఉండేది కాదు. ఈరోజు మా కుటుంబం ఈ పొజిషన్లో ఉన్నాను. నేను ఒక అడిషనల్ ఎస్పీగా, నా వైఫ్ కానీ, నా పిల్లలు రెండో బాబు ఐఎం చేసి బెంగళూరు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాడు. పెద్ద బాబు సివిల్స్ మెయిన్స్ రాశాడు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడు. ఈ ట్రైనింగ్కి వెళ్తాడు. మా కుటుంబం ఉందంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. ఆయన లేనిదే మా ఫ్యామిలీ లేదు. ఆయనకి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలన్నా కూడా అది తీసుకోలేం. ఇలా చెప్పడమే కాదు, అసలు ఏం చేసినా కూడా ఆయన. మీలాంటి అభిమానులు ఇప్పటికీ ఆయనకి చాలా వేల కోట్ల మంది ఉంటారండి. అవును, అదే నా ప్రచారంలో చూశాను. ఆయన చాలా, నేను పోయినప్పుడు కూడా చాలా సింపుల్ ఈజీగా అంత ఇమీడియట్గా తీసేసుకున్నాడు ఆయన. అది ఎక్కువ టైం కూడా ఇవ్వాల. చక్కచక్క అంత ఈజీగా ఉద్యోగం వస్తే నాకు తెలియదు అసలు. అదే ఏదో మామూలుగా వెళ్ళారు ఇద్దాం లాస్ట్లో అని. వచ్చిన తర్వాత ఆయన ప్రొసీజర్ చెప్తున్నా కూడా వెళ్ళా. ఆఫీసర్స్ ఇట్లా ప్రొసీజర్ సార్ అని చెప్తున్నా కూడా వెళ్ళా. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరు వేసింది మీరు టీవీలో చూపించాడు ఆయన ఇంటర్వ్యూ. ఇటు ఒక గంట టైం వచ్చి ఏమైనా చేసుకుంటాడేమో ఫీల్ అయ్యాడు. ఆయన ఫీల్ అయ్యాడు. ఇడేమైనా అయిపోతాడేమో, కూర్చొని చేద్దాం. మీకు అంతకుముందు కూడా నేను చెప్పినట్టున్నాను ఉద్యోగం రిజైన్ చేయొద్దని నాకు చెప్పారు. మీరు అప్పుడు ఆ భ్రమలో ఉన్నారు. భ్రమలో ఉన్నా. ఎప్పుడు మీరు నా విషయం బాగా చెప్తూ ఉన్నాడు.
అంటే ప్రత్యక్షంగా రాజశేఖర అయినా కూడా ఆయన దగ్గరికి ఇంకో సీఎం కలవాలంటే చిన్న విషయం కాదు. అవును. సీఎం దగ్గరికి తీసుకెళ్ళింది మల్లాది విష్ణు. ఆ తీసుకెళ్ళే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది మాత్రం మీరే. టోటల్ క్రియేట్. నేను ఈరోజు యూనిఫామ్ వేసుకొని కూర్చున్నాను కూడా కారణం మీరే. నేను ఆల్మోస్ట్ ఆల్ మీడియాకి అందరికీ నేను నా చిన్నబాబు సెటిల్ అయిపోయాడు, పెద్దోడు సెటిల్ అయితే చాలు, నా జాబే నేను చేసుకుంటున్నాను, లేకపోతే వేరే విషయాలు నేను పట్టించుకోవటం లేదు, బయటకు కూడా రావట్లేదు. మనం అనుకోకుండా మన ప్రగతి భవన్లో కలవటం. మీరు అడిగారని బాగుండదని నేను వద్దన్న నా వైఫ్ మరీ చెప్పి పంపించింది. అరే ఆయన పిలిస్తే పోవాలి. చాలామంది అడుగుతుంటారు. నేను రానే అయిపోయింది. నాకు మీడియాగా రావటం నాకు పెద్ద ఇష్టం ఉండదు. నా వైఫ్ అయితే పాపం ఆయన లేకపోతే ఈరోజు మన అట్టుండేవాళ్ళు. నువ్వు పో అని చెప్పింది నా వైఫ్. మొత్తానికి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని తిరిగి మీరు టీఎస్పీగా ఎక్కడెక్కడ పని చేసుకొచ్చారు? ఆయన ఉద్యోగం ఇచ్చాడు. ఆయన గోల్డ్ హ్యాండ్ అని చెప్పాలి. జాయిన్ అయిన 2 monthsకి డిఎస్పీని అయ్యాను. జియో కూడా ఇచ్చాడు, సర్వీస్ ప్రొటెక్ట్ చేస్తూ ఇచ్చాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన 2 monthsకి నేను డిఎస్పీని అయ్యాను. సిట్ ఫస్ట్ పోస్టింగ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏసీపీ సిట్ చేశాను. 1.5 years చేశాను. దాని తర్వాత 2010లోనే ఈయన డీజీగా ఉన్నారు దినేష్ రెడ్డి గారు. ఆయన అడిగాను, ఆయన లానాడు సబ్ డివిజన్ ఉన్నాడు సార్, ఆల్రెడీ 1 year పని అయింది, 1 year కంపల్సరీ లూపులేని అన్నారు కదా, 1.5 year అయింది నేను చేసింటే. 2010 డైరెక్ట్ బ్యాచెస్ వచ్చారు. వాళ్ళు 70 members దాకా ఉన్నారు. వాళ్ళందరికీ సబ్ డివిజన్లు ఇవ్వాలి, మీరు ర్యాంకర్స్కి ఇవ్వడం కుదరదు అన్నాడు. కనీసం అట్లీస్ట్ ట్రాఫిక్ అనే ఉంది సార్. ఏమన్నా ట్రాఫిక్ సుల్తాన్ బజార్ ఏసీపీ ట్రాఫిక్ సుల్తాన్ బజార్ ఇచ్చారు. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఏసీపీ చేశాను నేను. ట్రాఫిక్ కూడా కొత్త. జనరల్గా ట్రాఫిక్ అంటే లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మేము కూడా తక్కువగా అనుకునేవాళ్ళం. కానీ ట్రాఫిక్ ఒక స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు ఈ డ్రంక్ డ్రైవింగ్ కేసులు కానీ ఇక్కడ ఒక ట్రాఫిక్ అనేది ఒక మంచి హైలైట్ అయిందంటే దానికి పునాది వేసింది సివి ఆనంద్ గారు. లెజెండరీ ఆఫీసర్. నా ఎంటైర్ 31 years సర్వీస్లో ఎంతోమంది ఆఫీసర్లు దగ్గర పనిచేశాను. ప్రతి అందరూ ఆఫీసర్లు అందరూ మంచివాడు, గుడ్ ఆఫీసర్. ఎక్కడున్నారు? ఆయన ఒక్కడే ఎక్కడున్నాడు. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్. ఆయన దగ్గర చేయాలంటే అంతమంది ఆఫీసర్లు ఇక్కడ పెట్టుకుంటే ఒక సివి ఆనంద్ గారిని ఇక్కడ పెట్టుకోవడంలో కారణం ఏంటండి? ఆయన వర్క్ స్టైల్, ఆయన అసలు ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్ అయింది, ఎవ్రీథింగ్. ఒక సెట్ కాన్ఫరెన్స్ పెట్టిన ఎంతమంది సెట్ కాన్ఫరెన్స్ పెడతారు. రిపీటెడ్గా చెప్పింది లాస్ట్ ఆయన ఒక 15 minutes ఉంటుంది. బుల్లెట్ పాయింట్స్లా ఉంటాయి. బుల్లెట్ పాయింట్ టక్ 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 15 days ప్రోగ్రామ్ ఇస్తాడు, జరిగిపోవాలి అంతే. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 24 hours ఆయన పిలిచిన ఫస్ట్ కాల్కే అలర్ట్ కావాలి. అది కానిస్టేబుల్ లేకపోతే ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా చూడడం, సెటిల్ తిట్టేస్తాడు. అంటే ఎక్స్ట్రాడినరీ ఆయన దగ్గర పోయేటప్పుడు చాలామంది భయపెట్టారు. ఆయన దగ్గర పని చేయాలంటే 2 గుండెకాయలు కావాలి. నా దగ్గర ఉన్న ఒకటే గుండెకాయరా బాబు, ఆయన దగ్గర నేను ఎక్కడ పని చేస్తాను. ఎందుకంటే నా పోగలనే సార్ కూడా అన్నాడు, నా దగ్గర చాలా కష్టం పని చేయటం అన్నాడు. నేను అసలు ఉద్యోగం పోయి నానావస్థలో ఉన్నాను కదా, ఉద్యోగం సంపాదించుకొని రాగానే సిట్ అంటే లూప్లైన్. ఆ సిట్లో కూడా ఎలాంటి దరిద్రం ఉంటుందంటే ఇతర రాష్ట్రాల కేసులు కూడా తీసుకురావాలంటే కర్ణాటక అయితే కర్ణాటక, లేకపోతే బాంబే వాళ్ళ సొంత లాంగ్వేజ్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మనం పాకెట్ మనీ 5 to 10,000 పడింది. నా శాలరీ నుంచి కట్ చేసేవాడిని. నా కింద పని చేసేవాళ్ళు వర్క్ చేస్తారు కానీ డబ్బులు ఎవడు పెట్టడం. చాలా ఇబ్బందులు ఉన్నాను ఇక్కడికి వచ్చాను సార్. ట్రాఫిక్ కూడా ఫ్యామిలీస్ ఉండకూడదు, డే అండ్ నైట్ డే అంతా ట్రాఫిక్ చేయాలి, నైట్ టైం ఆఫీస్లో పడుకుంటాను సార్ నేను అట్లా ప్రిపేర్ వచ్చాను. ఆయన ఎంత దుర్మార్గం కాదా అది ఇది అన్నాడు. అనుకోకుండా సార్ కూడా నన్ను బాగా అభిమానించి బాగా ఎంకరేజ్ చేశాడు. ఇంకా ఆయన దగ్గర 1 year చేశాను. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ అంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా, హెవీ. అటు ఆయన గైడెన్స్ ఏ విధంగా ఇచ్చేవారు? ఆయనది అసలు ఈ ట్రాఫిక్ అంటేనే ఒక మంచి రెస్పెక్ట్ తెచ్చిందంటే ఆయనే. ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ అవుతాయి కదా, రోడ్లను పెంచాలంటే ఎలా చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. ఇక ప్రతిదీ
ఈ రోడ్ల మీద బళ్ళకి కానీ మళ్ళీ వాళ్ళు దాని మీద బతికేవాళ్ళు. పూర్వీకులు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, వాళ్ళు వేరే చోట షిఫ్ట్ చేయాలి స్థలాలు. ఆయన పద్ధతి ఆలోచించే విధానం కానీ, ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు మనం అన్నీ వింటున్నాం, ఒక పొలిటికల్గా చెప్తే వదిలేస్తున్నాం. ఈ కేసులు మాత్రం వినడానికి వీలు లేకుండా చేసి ఒక దానికి సిస్టమ్ తయారు చేశాడు. కెమెరాస్ ఫిక్స్ చేసేసి ఎవడు దొరికినా సరే, సెలబ్రిటీ దొరికినా సరే, ఇంక్లూడింగ్ నా కొడుకు దొరికినా సరే, ఎవరి పిల్లలు దొరికినా సరే, మే మినిస్టర్ ఇంకెంత పెద్ద బిగ్ షాట్స్ ఎవరు దొరికినా సరే వదిలిపెట్టే ఛాన్స్ అది. వదిలిపెట్టాడంటే ఇన్స్పెక్టర్ స్పాట్ సస్పెన్షన్ ఉంటుంది. ఆ 10 to 12 మాత్రం సార్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. అసలు గమ్మత్ ఏంటంటే అసలు ఆయన దగ్గర వర్క్ చేయడం చాలా బాగుంది. ఎట్లా ఉంటుందంటే మిగతా ఆఫీసర్స్కి ఈయన మీరు అన్నారు కదా, రీజన్ చెప్పినారు కదా, మనం అలా చేయి ఇలా చేయని చెప్తారు, మనం చేయగలనే పొలిటికల్ ప్రెజర్ వచ్చింది అనుకోళ్ళకి చెడాపడి తిట్టేస్తారు. ఏం సార్ మీరు చెప్తాను కదా మేము చేసిందంటే, అరే చెప్తామా కానీ మీరు కూడా చూసిపోతుండాలా అన్నాడు. ఈయన దగ్గర ఆయన మా మీద ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళినా కూడా నేను చూసుకుంటాను, ఒక్క ఫోన్ వచ్చేది కాదు. అంటే బండి ప్రొటెక్ట్ చేయడం ఆయనకి ఒక ఫోన్ వచ్చేది కాదు. మేము జనరల్గా ఇప్పుడు మా లాపంగానే మీరు నా ముందే మాట్లాడతారు, ఆనంద్ గారు ఇక్కడ హనుమంతరావు ఇట్లా నాకు ఇట్లా హ్యూమిలైజ్ చేశాడు, వాడి సంగతి నేను చూసుకుంటాను, ఆల్రెడీ చెప్పాను, వాడికి పనిష్మెంట్ ఇస్తాను అది ఇది అంటాడు. కానీ ఫోన్ చేయడు, అడగను అడిగేవాడు. అంటే వాళ్ళకి తృప్తిపరచడానికి కొంచెం మాట్లాడారు అంటాడు. అలాగే ఉండాలి, లేనప్పుడు ఇంకా మనకి ఏం సపోర్ట్ ఉంటుంది. ఇంకా సబార్డినేట్స్ అంటే ఒక ఎట్లా ఉండదంటే మనం కుటుంబంని, మన ఫ్యామిలీని, మన ఫ్యామిలీ ఇక ఆయన ఏముందంటే ఆయన వింగిలో ఉన్నాడంటే మాకు ఒక ఫాదర్ లాగా చూసుకునేవాడు. అసలు అట్లా వెల్ఫేర్ కూడా ఈ ట్రాఫిక్లో పొల్యూషన్ మెడికల్ క్యాంపులు పెట్టేవాడు, హెల్త్ వైడ్ కానీ వాళ్ళకి పద్ధతి, రెయిన్ కోట్స్ వర్షాలు తడవకుండా ఉంటాయి. అవునండి, అప్పుడు సమ్మర్లో కూడా కిట్స్ ఇవ్వడం కూడా పద్ధతి. సార్ అదే టైంలో ఒక కమిషనర్తో మీకు చీవాట్లు పెట్టినప్పుడు ఆయన అండగా నిల్చున్నారని వార్త ఉంది. ఒకటి ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే పేరు చెప్పట్లేదు. అంటే జనరల్గా ఆయన పోతా ఉన్నాడు, అడిషనల్ ఏజీ క్యాడర్ ఆయన పోతా ఉంటే ఆయన పైలట్ ఏం చేశాడంటే, నేను ఓల్డ్ సిటీ ఆఫీస్ నుంచి న్యూ సిటీ బషీర్బాగ్కి వస్తున్నాడు. ఓల్డ్ సిటీ రూట్ అడిగితే మేము 2 రూట్లు ఇస్తాం విఐపీస్కి. ఒకటి ఎంజే మార్కెట్ మీద, రెండోది హ్యాబిట్స్ మీద. ఎంజే మార్కెట్ మీద ప్రొఫెషన్ పోతుంది. ప్రొఫెషన్ పోతుంటే ఇట్లా వస్తే మీరు జామ్ ఇరుక్కుపోతారు, అటు నుంచి తీసుకెళ్ళమని చెప్పాం. హ్యాబిట్స్ మంచి వినకుండా ప్రొఫెషన్ మీద వచ్చాడు. ఇంకా ప్రొఫెషన్లో ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అసహనంగా ఉండదు కదా, ఏం చేస్తున్నాను ఆయన అరుస్తూ ఉంటే ఈ లోపల సారు సెట్లోకి వచ్చాడు. సెట్లోకి వచ్చి ఏమైందని నన్ను అడుగుతుంటే ఈ లోపల ఆయన ఇంటర్ఫియర్ అయ్యి ఎట్లా చేసి నేను సెట్ వాచ్ చేస్తున్నాను, మీ పైలట్ ఆఫీసర్కి ఆల్రెడీ చెప్పాడు, అవిడ్స్ మీద పొమ్మని, వినకుండా ఇటు వచ్చాడు. అనంతరం అది తప్పు కాదు, అనంతరం ఇది రైట్. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మనం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఇది ప్రొసీజర్ ఏంటంటే అప్పుడు ఓన్లీ డీజీ వరకే, సిపికి లేదు. అవును, అయినా కూడా మీకు ప్రొసీజర్ లేదు సార్, హౌ యూ ఎక్స్పెక్ట్ అన్నాడు. నాకైతే గుండెకాయ జారిపోయి జీప్లోంచి దిగి ముందు పరిగెత్తుకుని వెళ్ళిపోయాను. దగ్గర ఉంది నేనే కదా నన్ను కొడతాడేమో అని చెప్పేసి ఆ ప్రొఫెషన్ కంటే ముందు వెళ్ళిపోయి ముందు సెట్ పట్టుకొని, సెట్లో అవైలబిలిటీ ఉంటాయి, సెట్ ఉంటుంది అది కదా, నా జీప్ అక్కర్లేదు కదా. ఆయన పేరు టైగర్, మనిషి కాల్ సైన్, మా శివానంద్ గారు కాల్ సైన్ టైగర్. ఆయన నడక కానీ పేరు కానీ వర్క్ కానీ టైగర్లానే ఉంటుంది. అసలు యాక్చువల్గా ఆయన గమ్మత్ ఏంటంటే, మా నెల్లూరులో సామెత ఉంది, రెడ్డి గారు కుర్చీలోంచి లేస్తే మనిషి కదరా అంటాడు, కానీ లేకూడదు. దానికి రీజన్ ఏంటంటే వాడికి రెడ్డి గారి కాళ్ళు ఉండవు అనమాట. ఈయనకి ఏంటంటే ఈయన అంత భయం, అసలు ఆనంద్ గారంటే అంత భయం. సెట్లో పోయి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెట్ అంతా గజిబిజి ఉంటుంది. ఆయన ఎవరన్నా ఆఫీస్ని పిలుద్దామని చెప్పేసి 6 ఫ్రమ్ టైగర్ అన్నాడు అనుకోండి,
చాలా నిర్మానుష్యం ఉంటుంది అనమాట. తన నిశ్శబ్దంగా ఉంటుందంటే అతడి సినిమాలో చెప్తారు కదా తనిఖీల భరణ, రే నిశ్శబ్దం కూడా ఎంత భయానకంగా ఉందరా అంటాడు. అంత సైలెంట్ అయిపోయింది అనమాట. ఆయన వాయిస్ వింటేనే సైలెంట్ అయిపోయింది. అసలు ట్రాఫిక్ అనేది అసలు ఆగదు ఆయన చూస్తే. ఇప్పుడు కూడా మేము మొన్న రీసెంట్గా చూస్తే సీఎం గారు కూడా డబ్బులు పెట్టాడు. నేను 6 hours పెట్టింది ఆ ట్రాఫిక్. మాదాపూర్ పోలీస్ నుంచి మేము కొండాపూర్ వెళ్ళేవాడు. 6 hours ఎవరు పోలీసులు రాల. సీఎం గారు సీరియస్ అయ్యారు. మరుసటి రోజు పేపర్లో వచ్చింది. అసలు మేము ఇప్పుడు కూడా ఎప్పుడైనా సిగ్నల్స్ దగ్గర మేము బళ్ళు పెట్టుకుంటే ప్రతి మనిషి దగ్గర నుంచి ఏది ఆనంద్ గారు ఉంటే ఎలా ఆనంద్ గారు ఉంటే ఆయన ఇప్పుడు కూడా తలుచుకుంటుంటారు. నాకు అంత చాలా గర్వంగా ఉండేది. అంత గొప్ప వ్యక్తి దగ్గర మనం చాలా దగ్గరగా పనిచేసామని అనిపించేది. సివి ఆనంద్ గారితో దగ్గర పనిచేసిన తర్వాత మీరు మరొక డిఎస్పీ పోస్ట్కి ఏ విధంగా వెళ్ళారు? మరొక డిఎస్పీ అంటే గూడూరు వెళ్ళాను. అంటే ఎవరు ఇచ్చారు మీకు అప్పుడు? దినేష్ రెడ్డి గారు. దినేష్ రెడ్డి వచ్చి. దినేష్ రెడ్డి గారు అప్పుడు చివాట పెట్టలేదా మీకు? వద్దంటే రాజకీయాలకు వెళ్ళో తిరిగి మరి వచ్చామని? చివాట్లేం పెట్టలేదు. అంటే తెలుసు ఆయనకి. ఆయన ఉన్నప్పుడు కూడా కార్ఖానా ఉన్నప్పుడు కూడా బ్లడ్ క్యాంప్ పెట్టాను నేను. ఇప్పుడు దాన్ని చిరంజీవి గారిని పిలిచాను. నేను ఎందుకు అనవసరంగా పోయావు అది అన్నాడు. అవును, మీరు కార్ఖానా ఉన్నప్పుడు వల్లూరుపల్లి ఆ కళ్యాణ మండపంలో పెట్టారు కదా? పెట్టాను. చిరంజీవి గారు కూడా వచ్చారు దానికి, దినేష్ రెడ్డి గారు కూడా వచ్చారు. కానీ ఆయన అన్నాడు ఎందుకు అనవసరంగా పోయావు అది అన్నాడు. తర్వాత గూడూరు ఇచ్చారు. గూడూరులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి? గూడూరు అంతా బార్డర్ కదండి, స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది. మెడ్రాస్ స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది, తడా బార్డర్. దానికి నేను పోకపోయే ముందు డిఎస్పీ సురేష్ అని ఒక చేస్తాను. ఇప్పుడు తెలంగాణలోనే ఉన్నాడు. మొన్న రీసెంట్గా కూడా గెలిచాడు ఒకసారి. ఆయనకి 3 months ట్రైనింగ్ అంటే నేను పోవడం జరిగింది అక్కడికి. పోయిన తర్వాత నేను పోకపోయే ముందు ఒక సెన్సేషనల్ కేసు జరిగింది అక్కడ. ఆయన అది నేను టీవీలో వాచ్ చేస్తున్నాను. ఇప్పుడు 6 murders అయినాయి. జనరల్గా ఒక దానికి మోటివ్ ఉంటుంది కదా. మీరు అన్నారు కదా కార్ఖానా మంత్రి శంకర్ కార్ఖానా పొల్యూషన్ ఎందుకు ఎన్నుకుంటాడంటే ఒకరిని చంపడానికి కూడా మోటివ్ ఉంటుంది. ఏదో పాత కక్షలను లేదా ఇంకోటి డిఫరెంట్ ఉంటుంది. గూడూరు తడా లిమిట్స్లో నేను రిపోర్ట్ చేసిన వెంటనే అందరూ వచ్చి కాలం చేయడం అందరూ వచ్చి కలిశారు నన్ను. కలిస్తే శ్రీనివాసరెడ్డి కూడా తడా ఎస్ఐ వచ్చి కలిసాడు. కలిస్తే ఏందా మీ దగ్గర 6 మర్డర్లు జరిగినాయి, చాలా సెన్సేషనల్ కేసు అయింది, అసలు ఎట్లా జరిగింది ఏంది అసలు దానికి కేసు టీవీలో చూపిస్తున్నా కానీ తర్వాత ఎస్పీ కాన్ఫరెన్స్ అది పెట్టినట్టున్నాడు. నేను కంటిన్యూ ఫాలో కాలేదు ఏంది అని అడిగితే ఒకరికొకరికి కూడా సంబంధం లేదు, 6 రాష్ట్రాలకు సంబంధించినవాడు కదా ఏందని అడిగాడు. నేను ఎస్ఐ మనుబోలు చేసిన రోజుల్లో సార్ ఒక ఊళ్ళో చిన్న నాయకుడు ఉంటే వాడు ఏదో కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటే తీసుకొచ్చి కొట్టాను నేను బాగా. వాడు అది అవమానంగా ఫీల్ అయిపోయి నాకు ఒక రోజు మెసేజ్ పెట్టాడు, రే నీకు జీవితంలో నిద్రలేని రాత్రుల్లో గడిపేలా నేను నీకు చూపిస్తాను అని మెసేజ్ పెట్టాడు. నేను తీసుకున్నాను. కొన్ని ఈజీ అయిపోయింది. ఒక ఎక్యూజ్డ్ ఒక ఎస్ఐకి మెసేజ్ పెట్టాడు. ఎక్యూజ్డ్ ఏం కాదు, ఊళ్ళో చిన్న నాయకుడు. అదే ఆయన చేతులు తలను తిన్నందుకు పెట్టాడు. దెబ్బలు తిన్నందుకు ఈడిపోయి పెట్టి కేసులు జనరల్గా విడిపించేవాడు. వాడు పోయి పెట్టి కేసు అడిగితే వాడిని కొట్టాడు. ఈ ఎస్ఐ కొత్త జాయిన్ అయ్యాడు కదా, వాడిని కొట్టాడు. వాడిని కొడితే వాడు కొంచెం అవమానం ఫీల్ అయ్యాడు. అరే ఊళ్ళో నేను కొంచెం పెద్ద మనిషిలా ఉండేవాడు నన్ను కొడతాడు అని చెప్పి అవమానం ఫీల్ అయ్యాడు. అవమానం ఫీల్ అయ్యి ఈ నెట్ట టార్చర్ చేయాలని చెప్పేసి రీసెంట్గా వచ్చింది మహేష్ బాబు సినిమా మురుగుదాస్. ఇది మనుషులు చనిపోతుంటాడు, ఆనందంగా ఉంటాడు విలన్ క్యారెక్టర్, పేరు గుర్తురాట్లేదు. రీసెంట్గా వచ్చిందా? మురుగుదాస్ డైరెక్షన్. ఓకే. దాంట్లో విలన్ ఏంటంటే మనుషులు ఎదుటోడు చనిపోతుంటే ఏడుస్తుంటాడు. వాడు యాక్చువల్గా కాటి కాపర్ కొడుకు అనమాట. తగలబెట్టేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాడు డెలివరీ అయిపోయి స్పైడర్. ఓకే. వాడు డెలివరీ అయిన టైంలో వాడు ఫస్ట్ తినేది ఏంటంటే చావు కేకలు అనమాట. అంటే వాడు చచ్చిపోతే తలపెట్టే ముందు ఏడుస్తుంటారు కదా, అది మైండ్లో పడిపోయి వాడు వాడు పెద్ద కూడా అలానే తయారైపోతాడు. ఇక్కడ వాడు ఏం చేశాడు? 6 మర్డర్లు ఎలా చేసుకొచ్చాడు? 6 మర్డర్లు బస్సులో టికెట్ తీసుకునేవాడు. కరెక్ట్గా తడా లిమిట్స్లోనే నిద్రపోయే టైంలో మధ్యలో వాడిని చంపేశాడు. ఎందుకు మోటివేట్ ఏం పెట్టుకున్నాడు? మోటివ్ ఏం లేదు, ఈడే ఎస్ఐ టార్గెట్. అవును, ఎస్ఐ టార్గెట్ కరెక్టే. వాళ్ళని ఎందుకు చంపడం? ఏదో రీజన్ ఉండాలి కదా అక్కడ. రీజన్ ఏం కాదు. ఇవన్నీ అయితే వాడికి డే అండ్ నైట్ పెట్రోలింగ్, వాడికి ఆఫీసులు దెబ్బలు తిడుతుంటారు. ఏందిరా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిందని మీకు తెలియదేముంది.
మన ఏరియాలో కంటిన్యూషన్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అనుకో, ఒకటి రెండు మూడు ఆరుగురు అమాయకులు చంపేయటమే కదా. ఒక ఎస్ఐ ఆరుగురు పక్క రాష్ట్రం వల్ల ఒకళ్ళ ఒకటి సంబంధం లేదు. అది కేసు కూడా అసలు ఎట్లా డిటెక్ట్ చేయాలో కూడా ఎవరికి అర్థం కాదు. మేము కూడా ఆలోచించి మాకు కూడా అర్థం కాదు. ఎట్లా డిటెక్ట్ చేశారో కూడా నాకు ప్రెస్ మీట్ పెడితే కూడా నాకు అర్థం కాక నేను ఆడపోయి రిపోర్ట్ చేశాను కాబట్టి అసెంబ్లీకి అడిగాను. నా దగ్గర నన్ను కాలం చేయడానికి వచ్చినప్పుడు ఎట్లా డిటెక్ట్ చేశారంటే నాకేందో డౌట్ పడి కొంచెం మెసేజ్ చూపించాను సార్ అంటే ఎవడో నమ్మలేదు వీళ్ళు. అరే చిన్న ఇష్యూ ఇది వాడు 6 మర్డర్లు చేస్తాడన్నాడు. నేను ఒక చిన్న పార్టీని పెట్టి పంపించి వెతికిచ్చాను. వాడు ఎక్కడ ఉన్నాడా, మనబోళ్ళు ఉన్నాడా లేడా కనుక్కొని విలేజ్ పంపించాను. అక్కడ లేడని తెలిసింది, అడ్రస్ అక్కడ ఉన్నాడని తెలిసింది. అక్కడ పలానా రూమ్ తీసుకుంటున్నాడంటే రూమ్ లాక్ ఉందంటే పగలగొట్టి చూడమన్నాను. చూస్తే అక్కడ ఇలా మర్డర్ చేసినవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, వాడిని పరికరాలు అవన్నీ చూసి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటాయి కదా వీటితోనే మ్యాచ్ అయ్యి వాడిని పట్టుకొచ్చి అరెస్ట్ రిమాండ్ చేసి. ఏమంటాడు వాడు కన్ఫెషన్లో? అప్పుడు వాళ్ళు చేశారని నేను అంత డిప్పు పోవాలని అడిగాను. అంతే, ఎస్ఐని ఇబ్బంది పెడదామని చేశాను. అచ్చా, అంటే ఒక ఎస్ఐని ఇబ్బంది పెట్టడానికి 6 చంపాడు. వాడు అమాయకం చంపాడు. వాడు మైండ్ సెట్ అయింది. సార్ గూడూరులో ఇంకేం కేసులు చేశారండి? ఇంకేం లేదు సార్. దాన్ని రాష్ట్రం వచ్చేసింది, డివైడ్ అయింది. డివైడ్ అయిన తర్వాత మేము సిటీ పోలీస్కి కదా రిక్రూట్ అయింది. హైదరాబాద్ వచ్చి రిపోర్ట్ చేయమన్నారు. హైదరాబాద్ వచ్చి రిపోర్ట్ చేసాము. రిపోర్ట్ చేసిన తర్వాత యువర్ బిలాంగ్స్ టు ఆంధ్ర. అప్పుడు ఆంధ్ర వాళ్ళందరినీ లూప్ లైన్లో పంపించేసామని చెప్పేశారు. ఏపీఎస్పీ కొండాపూర్ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పోయి జాయిన్ అయ్యాను. అక్కడ 3 months చేశాను. తర్వాత అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చి సంగారెడ్డి డ్యూటీస్ ఇచ్చారు. అక్కడ ఒక 2 years చేశాను. దెన్ 2 years కంప్లీట్ అయిపోయిందని టెన్యూర్. దెన్ సిఐడిలో 2 months బ్యాక్ ఇచ్చారు. మొన్న రీసెంట్గా సిఐడిలో జాయిన్ అయ్యాను. అప్పుడు సిఐడిలో మీరు సంగారెడ్డిలో ఏ కేసులు ఉన్నాయి? సంగారెడ్డి నాది ఇది కాదు కదా, ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్ సెంటర్. ఓకే. ట్రైనింగ్ సెంటర్ నేను పోయినప్పుడు 2 batches ఉండే. 2 batches కూడా నేను ఆల్మోస్ట్ అలా క్లైమాక్స్ స్టేజ్లోకి వెళ్ళి, ఒకటి జనవరిలో, ఒకటి మార్చిలో, ఒకటి 3 months గ్యాప్లో పోతుంది. అదే నేను ట్రైనింగ్ సెంటర్కి పోయినప్పుడు బాధపడ్డా. మనమేంద్ర ట్రైనింగ్ సెంటర్ స్కూల్ కాలేజీ ప్రిన్సిపాల్ అంటారు దాన్ని. నాకు ఇష్టం లేని వృత్తి ఏంటంటే టీచరు. టీచర్ అనేది నాకు ఇష్టం ఉండదు అనమాట. మనం పాఠాలు చెప్పడం అనేది అంటే నా మైండ్ సెట్ చెప్తున్నా. నాకు యూనిఫామ్ అంటే పిచ్చి. కేంద్ర ప్రిన్సిపల్ అన్నాను, కానీ పోయిన తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. మొన్న దొరగారు కూడా అన్నారు మీటింగ్లో, మీరు కూడా అన్నారు ట్రైనింగ్ అనేది అది నిజంగా వరమే. నేను వచ్చేటప్పుడు చాలా బాధపడ్డా. ఈ కొత్త బ్యాచ్ వస్తాక బాగుండేదేమో, ఇంకా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే చాలా అంత హైలీ అంత మంచి నాలెడ్జ్ ఉన్నాడు. పీజీలు ఎంబీఏ చేసిన వాళ్ళు ఇక వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇక వాళ్ళకి కొంచెం పర్మిషన్లు అయ్యని కొంచెం అడుగుతుంటారు తప్పితే ఎవ్రీథింగ్ మనకు ఒక గర్వం ఉంటుంది. పాసింగ్ అవుట్ పోయేటప్పుడు కానీ ఎంతమంది మనం ట్రైన్ చేశామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నాకు కనిపించి, సార్ మీ దగ్గర ట్రైన్ నేను బందోబస్తు ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో బందోబస్తు అంటే జనరల్గా మాకున్న ప్లస్ మైనస్ తెలియదు, కానీ సిటీ పోలీసు ఎవరు అని వెతుకుతారు. ముందు ఫస్ట్ మమ్మల్ని డ్రా చేస్తారు. ఆడపోయినప్పుడు ఆ బందోబస్తు కలిసి సెల్యూట్ చేస్తారు. మనం గుర్తుపట్టాం. సార్ మీ దగ్గర నేను ట్రైనింగ్ చేశాను సార్ అంటాడు. అలా బాగున్నావు కదమ్మా, షేక్ హ్యాండ్ ఇచ్చి అదో గర్వంగా ఉంటుంది. గర్వం. ఇంకా ఎంతకాలం సర్వీస్ ఉందండి? యాజ్ ఫర్ 58 2.5 years. ఓకే. రిటైర్ అయిన తర్వాత హనుమంతరావు గారు తిరిగి రాజకీయాల వైపు వెళ్తారా, లేదా వేరే మరో మార్గం ఎంచుకుంటారా? రాజకీయాల్లోకి వెళ్తాను. ఏ పార్టీలోకి వెళ్తారు? నా దేవుడి పార్టీలోకి వెళ్తాను. నా దేవుడు లేడు, ఇంకో దేవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఒక కార్యకర్తలాగా చేస్తాను. ఏ పదవులు కూడా ఆలోచించను. అంటే నా తండ్రికి ఇవ్వాల్సిన రుణాన్ని అక్కడ తెచ్చుకుంటాను. అది నా ఫైనల్ అయ్యాను. అది యాక్చువల్గా ఇప్పుడే వెళ్దాం అనుకున్నాను నేను. మా చిన్నబ్బాయి సెటిల్ అయిపోయాడు. చిన్నబ్బాయి నా మైండ్ నుంచి డిలీట్ చేసేసాను. వాడు ఫోన్ కూడా చేయని అవసరం ఉండి నా ఫోన్ చేయాల్సింది చెప్తే. మా పెద్దబాబు ట్రైనింగ్ అయ్యిందంటే ఇంకా నేను వెళ్ళిపోదానంటే నా వైఫ్ ఇక ఎటు దగ్గరగా ఉంది కదా, 2.5 years ఉన్నాను. అసలు ఈ ఇయరే వెళ్ళిపోదాం అనుకున్నాను వీఆర్ఎస్ తీసుకొని. పెద్దబాబు ట్రైనింగ్ వెళ్ళిన వెంటనే వెళ్దాం అనుకున్నాను నేను. అనుకున్నా కానీ ఈ పెద్దబాబు గురించి ఆగాను నేను యాక్చువల్లీ. లేకపోతే ఎప్పటికిప్పుడు వెళ్ళిపోయాను.
వెళ్ళి చిన్న ఆయన తీరు కార్యకర్తగా ఉన్నాను, పదవులు ఏమి ఆశించను. మరొకసారి మీరు నెల్లూరు కానీ లేదా సాలూరులో కానీ పోటీ చేసి ఉంటారా అవకాశం? అంటే అట్లా పార్టీ ఆదేశాల మేరకు వెళ్తారు? అట్లా ఏముండదండి, యాక్చువల్గా సేవ చేద్దామని ఒకటి అంతే. అంటే ఏంటంటే అన్ని చూసేసాము. అప్పుడంటే అప్పుడున్న మైండ్ సెట్ వేరు, ఆ ఏజ్ వేరు, పోయాం. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ పిల్లలు ఉంది, వైఫ్ మంచి సేఫ్ జోన్లో ఉంది నా వైఫ్, నెలకింత అమౌంట్ అది చేసాం. ఇక బోనస్ లైఫ్ మనకి ఏంటంటే ఆయనకి ఏది చేయలేకపోయాం అనేది మీరు అన్నారు కదా, నాకు తిరిగి తీర్చుకోవడం అనేది నాకు అలవాటు. యాక్చువల్గా ఏంటంటే నాకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పించింది కూడా మేకల వెంకటేశ్వర్లు అని. ఎవరండి? మేకల వెంకటేశ్వర్లు. ఆయన కమర్షియల్ ట్యాక్స్. ఆయన మా నాన్నగారితో పాటు, మా నాన్నగారు సివిల్స్ రాస్తూ ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని చనిపోయాడు. ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి సిటీఓ అయ్యాడు. ఆయన ఫ్రెండ్ రొడ్డం ప్రభాకర్ రావు గారు మన మీటింగ్లో కూడా చూసాం. మా ఉద్యోగం ఇప్పించిందని కూడా రామనాథరెడ్డి మీకు చూపించాడు. ఆయన మంచి ఫ్రెండ్స్. నాకు ఆయన ఉద్యోగం ఇప్పించాడు. నేను ఇంటర్వ్యూలో కూడా ఆయన అడిగాడు ప్రభాకర్ రావు గారు, ఎలాగా అంటే చిన్న అబద్ధం చెప్పాను. మా అమ్మ సొంత అన్నసార్ ఆయన, మా అమ్మ సొంత అన్నసార్ అన్న, కానీ బంధువు కాదు అని. ఆ విషయం మళ్ళీ మేఘంట సార్ కూడా చెప్తే మంచి పని చేసేవాళ్ళు అన్నాడు. తర్వాత పాపం ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన పిల్లలు విజయవాడలో సెటిల్ అయ్యారు. 4 పిల్లలు ఆయనకి, 4 మగ పిల్లలు, ఒక అమ్మాయి. అమ్మాయి అయితే మ్యారేజ్ అయి వెళ్ళిపోయింది, పెద్ద ఆవిడ. వాళ్ళ 4 పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకే కాంటాక్ట్ చేస్తుంటారు, నాకే కాంటాక్ట్ చేస్తుంటారు. నేను విజయవాడకి వెళ్ళానంటే వాళ్ళని ఇంటిని మాత్రం మా సొంత ఊరికి కూడా వెళ్ళను, కానీ ప్రకాంజల దగ్గర కూడా వెళ్ళను, కానీ నేను ఆ విజయవాడ గుంటూరు ప్రాంతం నేను పని మీద వెళ్ళినా కూడా విజయవాడ వాళ్ళ ఇల్లు టచ్ చేసి రావాల్సింది. ఇప్పుడు కూడా అందుబాటు. వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, అతని పేరు ఉంది, వాళ్ళ చిన్నబాబు చెప్తుంటాడు, మా నాన్నగారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు, కానీ ఒకే ఒక్కడికి సరైనోడికి ఇప్పించాడు, కరెక్ట్ పర్సన్కి ఇప్పించాడు ఒకడికి, అది హనుమంతరావు అని చెప్తుంటాడు. కొంచెం గర్వం అనిపిస్తుంది నాకు కూడా. ఏంటంటే ఒక మనిషి సహాయం చేసాడు, మనం తిరిగి ఏం చేయలేకపోతున్నామే అని ఒక ఇదైతే ఉంది నాకు. కానీ ఇప్పుడు పోయే శక్తి లేదు, ఎందుకంటే నా ముందు మా పెద్దబాబు భవిష్యత్తు ఉంది. పెద్దబాబుది అయిపోయిందంటే ఐఎమ్ ఫ్రీ బర్డ్, ఎనీ టైం వెళ్ళొచ్చు. అంటే బాధ్యత తీరిపోయిన తర్వాత వెళ్దాం. 2.5 years దాకా కూడా ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం ఈరోజు ట్రైనింగ్ వెళ్ళాలంటే నెక్స్ట్ డేనే నేను వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. నాకు జాబు చేయాలని కూడా లేదు. బాబు గురించి అంటాను, ఎస్పెషల్లీ మా పెద్ద బాబు గురించి. అది తొందరపాటు ఏమో అనిపిస్తుంది. తొందరపాటు ఏముంది, ఇప్పుడు రిటైర్ అయినా ఇంకేముంది, 2.5 రిటైర్ అయిన తర్వాత వెళ్ళడం వేరు, వీఆర్ఎస్ తీసుకువెళ్ళడం వేరు కదా. ఏముండదు, 2.5 years కదా సర్వీస్. ఆల్మోస్ట్ 1 year పడుతుంది, 1.5 year, 2.5 year ఆల్మోస్ట్ అలా ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చినా కూడా అదే టైం పడుతుంది. కానీ ఎలక్షన్లో మీకు పార్టీ ఫండ్ ఇవ్వలేదా మీకు అప్పుడు? ఎవరండి? మీరు ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు పార్టీ ఫండ్ ఇవ్వలేదా? 15 లక్షలు ఇచ్చారు. మరి మీది ఎంత ఖర్చు అయింది? చాలా ఏంటంటే మీడియాలో చేయడం బాగుంటుంది కదా. కానీ మీరు అప్పట్లో మీ మిత్రులు చాలామంది చెప్తుంటారు, హనుమంతరావు గారు ఆర్థికంగా చిరిగిపోవడానికి ప్రధాన కారణం ఎన్నికల్లో పోటీ. ఎన్నికలు లేకపోతే ఐఎమ్ వెరీ నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. పాలిటిక్స్లోకి వెళ్ళను, చాలా రాంగ్ డెసిషన్, రాంగ్ టైం. రాజశేఖర్ గారి వ్యక్తితో ఉన్నట్టయితే వేరే మళ్ళీ యూనిఫామ్ కూడా వేసి ఉండేవాడు కాదేమో, ఆయన వేరే అవకాశం చూపించి ఉండేవాడు నాకు. బిఫోర్ దట్ ఆయన అడిగాడు, మన టైం బాగాలేదు పోలా. రాజశేఖర్ గారు ఎలక్షన్ నేను జాయిన్ అయినప్పుడే కబురు చేశాడు, నన్ను అడిగాడు కూడా, ఇక్కడ లేదు రాసి పోలా. 20 సంవత్సరాల నుంచి ఇంతో పాటు ఉన్నాను కదా, ఇమ్మీడియట్గా పోతే ఆయన ఏం పట్టించుకుంటాడా అనుకున్నాను నేను ఆయనని, వేరే ఉద్దేశం. ఆయన ఎప్పుడైతే నాకు పోయిన వెంటనే ఒక 1 hourలో నాకు ఉద్యోగం మళ్ళీ, నేను జస్ట్ అక్కడి నుంచే ఫోన్ చేశాను యూనిఫామ్ కుట్టమని. సీఎం ఛాంబర్ నుంచే ఫోన్ చేశాను, నాకు యూనిఫామ్ కుట్టండి, ఇన్స్పెక్టర్ యూనిఫామ్ నాకు కొలుతున్నాను మా టైలర్కి. ఫోన్ చేసి నేను వచ్చే లోపల మీకు యూనిఫామ్ రెడీ అయిపోవాలి, జనే టైం అని ఎక్కువ టైం తీసుకొని చెప్పేసి ఇమీడియట్గా వేసుకోవాలి. క్యాబ్ గీపు మధ్య నాకు వెళ్ళి అప్పుడు కొనుక్కొని. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన హనుమంతరావు గారు సజావుగా సాగుతున్న ఫ్యామిలీకి
ఒక సినిమా నటుడి మీద ఉన్న అభిమానంతో ఆయన పిలుపు మేరకు పార్టీలకు వెళ్ళి ఒక దెబ్బ పడింది. అందులో కోలుకోవడానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మీరు తిరిగి యూనిఫామ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రాక్లోకి వచ్చారు. తిరిగి రిటైర్ అయిన తర్వాత రుణం తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ రుణం తీర్చుకుంటానని చెప్తున్నారు. మీలాగే ప్రారంభ దశలో ఎవరి మీద సినిమా వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అభిమానంతో రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? దానికి ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను ఇంటర్వ్యూలో, మళ్ళీ చెప్తాను అడుగుతున్నారు కాబట్టి. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నాకు అంత ఆనందం లేదు, కానీ రీఇన్స్టేట్ అయినప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ఆ రోజు పండుగ చేసుకున్నారు. ఈ రోజు వరకు ఆయన దేవుళ్ళని చూస్తూనే ఉంటాం మేము. రోజు వెంకటేశ్వర స్వామికి పూజ అయిందే బయటకు పోను. ఆయన చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. యూనిఫామ్ వేసుకున్న ప్రతిసారి, అన్నం తింటాం ప్రతిసారి ఇచ్చిన లైఫ్ ఆయనదే. నేను ఇంకా ఎన్నాళ్ళు ఉంటా, మీరు అన్నారు 12 అని, ఒక 10 years ఉంటాను, 15 years ఉంటాను తెలియదు నాకు. ఇద్దరు పిల్లలు సెటిల్ అయిన తర్వాత నా కోరికలు కూడా ఏముంటాయి సార్? ఇంకా ఇప్పుడు రేపు నేను రిటైర్డ్ అయ్యాను సార్. రిటైర్ అయిన తర్వాత నాకు రెండు క్వశ్చన్స్ నేను ఫేస్ చేయాలి. మురళి గారు మీరు ఎదురొస్తారు, నా వెల్ విషర్. ఫస్ట్ క్వశ్చన్ మీరు నన్ను ఏమడుగుతారంటే, హనుమంతరావు గారు మీ ఆరోగ్యం ఎలా ఉందంటారు. ఎలా ఉన్నా సరే బాగుందని చెప్తాను. రెండో క్వశ్చన్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట. మీ ఇంటర్వ్యూలానే ఉంటుంది అది. ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, దానికి ఆన్సర్ చెప్పలేకపోతే మనం ఈ పుట్టిన జన్మ వేస్ట్, మనం ఎంత సర్వీస్ చేసామన్న వేస్ట్, ఎంత సంపాదించింది కూడా వేస్ట్. మా చిన్నవాడిది, మా పెద్దవాడిది అని గర్వంగా చెప్పుకోవాలి. అది కంప్లీట్ లైఫ్కి మనం జడ్జిమెంట్ ఇచ్చినట్టు. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులే కావచ్చు, నాకు పునర్జన్మనిచ్చిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను, నా భార్య, మా పిల్లలు జీవితాంతం ఉన్నంతకాలం, నేను కానీ నా భార్య, నా పిల్లలు కూడా, వాళ్ళకు పుట్టిపోయే పిల్లలు కూడా వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉండాలని మీ టీవీ ద్వారా సవ్యంగా మనం చేసుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి రండి, కానీ ప్రజలకు సేవ కోసం ఉండండి. అంతేగాని సినిమాలు చూసి రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా దెబ్బతింటారంటారు హనుమంతరావు గారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు. ఒక వ్యక్తిని అభిమానించేటప్పుడు స్క్రీన్ మీద కాదు, అతని నిజ జీవితం చూసి అభిమానించండి. అంతేగాని స్క్రీన్ మీద చూసి అభిమానించి రాజకీయాలు వెళ్తే దెబ్బతింటారని తన జీవితాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఎప్పటికైనా సరే ముందు కుటుంబ బాధ్యత నెరవేర్చి తర్వాత రాజకీయాల్లో కానీ వెళ్ళండి అంటూ తనకున్న కష్టాన్ని చెప్తున్నారు. హనుమంతరావు గారు చెప్పే డైలాగ్లో, అతని స్టోరీలో చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ అనే ఒక డైలాగ్ ఉంది. తండ్రి జన్మనిస్తే పునర్జన్మిచ్చింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. కరెక్ట్, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే హనుమంతరావు గారి కుటుంబం రోడ్డున పాలు ఉండేదండి అతను చెప్పుకుంటున్నారు. అందరికీ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు నేతలు దొరక్కపోవచ్చు, నాకు దొరికారు కాబట్టి నా జీవితం ఇప్పుడు హ్యాపీగా ఉందని చెప్పుకుంటారు. ఇది వారం హనుమంతరావు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.